కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లాలో జరుగుతున్న నకిలీ స్టాంపులు భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను ఎంతటి వారైనను సరే శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక మల్లయ్యలింగం భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్లు, అలాగే కబ్జాలు, దాని మీద చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతుంది. ఒంగోలులో జరుగుతున్నాయి. ఇది నిన్నటి నుంచి సీఎంఓ ఆఫీసులో ఇది పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా చాలా పెద్ద చర్చ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నడుస్తుంది. చాలా కాలంగా ఇది ఒంగోలు కేంద్రంగా చాలా సందర్భాల్లో, గతంలో కూడా 1-2 సందర్భాల్లో ఒంగోలులో భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి గతంలో కూడా వచ్చింది. ఇప్పుడు తేలిపోయింది తేట తెల్లంగా. ఇప్పుడు పోలీస్ అధికారులు సిట్ మొత్తం దర్యాప్తు అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం పూర్తిగా ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయ్యారో మేము తేల్చేసామని సిట్ ఒక పక్కన చెప్తాం. మరొక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ వాడు 8 మందిని అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని ఈ కేసు నుంచి తప్పించారని చెప్పి స్వయానా ఇక్కడ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీఎంఓకి పోయి మొరపెట్టుకుంటున్నాడు. నా మాట ఇక్కడ ఎవరు అధికారులు వినటం లేదు, కాబట్టి వీళ్ళందరినీ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు సీఎంఓ దగ్గర కూర్చొని చర్చిస్తున్నారు. అసలు ఇది ఏం జరుగుతోంది? ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్, నకిలీ డాక్యుమెంట్స్తో పాటుగా నకిలీ పత్రాలు సృష్టించడం, భూ కబ్జాలు చేయటం. ఈరోజు కొత్తగా ఇది చర్చకి ఈ సిట్టు మొత్తం పరిశీలన జరుగుతుంటే ఇప్పుడు పోలీసు వారికి ధైర్యం వచ్చి ఎవరైతే భూములు కోల్పోయారో, భూ కబ్జాకి గురయ్యారో అటువంటి వాళ్ళంతా ఈరోజు 130 కంప్లైంట్లు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే సిట్కి ఇచ్చారని చెప్పి సమాచారం తెలుస్తుంది. ఇప్పటికేమో 138 కంప్లైంట్లు వచ్చాయి. వేగంగా ఎమ్మెల్యేకి సంబంధించి బాలినేని వాసుకు సంబంధించిన అనుచరులే, ప్రధాన అనుచరులే ఇందులో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి ఒకవైపున పెద్ద ఎత్తున తెలుస్తోంది. దాంట్లో సమాచారం కూడా అందుతుంది. చాలా విషయాల్లో వేగంగా కరెంటు డిపార్ట్మెంట్ వారిని కబ్జా చేసిన భూముల్లో కరెంటు వేయించడం ప్రత్యక్షంగా బైపాస్ రోడ్లో అందరికీ తెలిసినట్లుగా జరుగుతోంది. అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. దాన్ని మభ్యపెట్టడానికి మాజీ మంత్రి గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సీఎంఓ కూడా, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇదేదో కుటుంబ తగాదా, ఇదేదో బాలినేని వాసుకి లేకపోతే ఆయన బావమరిది వైవి సుబ్బారెడ్డి మధ్య ఇద్దరి మధ్య ఘర్షణలాగా సృష్టించి తేలిక భావంతో దీన్ని పక్కన పెట్టడానికి, అలాగే సిఐడికి అప్పచెప్పడం ద్వారా, సిఐడికి అప్పచెప్పాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఎవరైతే దోషులున్నారో, ఎమ్మెల్యే గారికి నాకు తెలియకుండానే ఈ భూ కబ్జాలు జరుగుతున్నాయి, నాకు తెలియకుండానే భూ కబ్జాలు జరుగుతున్నాయంటే దీని మీద తేల్చాల్సిందే, సిఐడి వేయండి అంటున్నారు. సిఐడి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. సిఐడి వాళ్ళ జోబు సంస్థ కాబట్టి దీన్ని తప్పుదారి పట్టించి ఎవరైతే వాళ్ళ అనుకూల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పించడానికి ఒక మోసపూరితమైన, కుట్రపూరితమైన చర్య ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. మన జిల్లాలో ఒంగోలు జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా ఇదంతా నడుస్తుంది. ఈ డ్రామా అంతా నడుస్తుంది. అసలు ఇది ముఖ్యమంత్రికి సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించిన సమస్య, ప్రజల సమస్య. ఇది ప్రజల సమస్య. ఇదేదో ముఖ్యమంత్రి కార్యాలయానికో, వైసీపీ పార్టీకో, ఎమ్మెల్యేకి లేకపోతే ఆయన బావమరిది వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన సమస్య కాదు. అనేక మంది భూములు కోల్పోయిన, ఆస్తులు కోల్పోయిన తేల్చాలి. బాధ్యులందరినీ బయటికి తీయాలి. బాధ్యులందరూ ఎవరున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఒంగోలు కేంద్రం, ఒంగోలు అంటే ఈరోజు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఒంగోలులోనే ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది, ఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం ఉన్నది, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, స్టాంపులకు సంబంధించిన డిపార్ట్మెంటు, దానిపైన దర్యాప్తు చేయడానికి, అవినీతి ఏమి జరగకుండా చూడడానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు,
ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? వీటన్నిటికీ కన్నుగప్పి వీళ్ళందరూ ఎట్లా చేశారు? చేయడానికి అవకాశం లేదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ ఎవరో కొంతమంది వాళ్ళు ఆదరణతోటి వాళ్ళ సలహాలతోటి వాళ్ళ ప్రమేయంతో ఇదంతా ఈ తప్పుడు విధానం అంతా జరుగుతుంది. ఈ అక్రమాలు, ఈ దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఇందులో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన అధికారుల మీద క్రిమినల్ కేసులు బనాయించాలి. ఇది క్రిమినల్ చర్య, ఏదో మామూలు చర్య కాదు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి మళ్ళీ 6 నెలల తర్వాత వాళ్ళని తిరిగి రివోక్ చేసి ఉద్యోగంలో తీసుకునే చర్య కాదు ఇది. ఇది నేరంగా భావించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వాళ్ళు ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి. అలాగే ఎవరైతే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ప్రభుత్వం నాది కాదు, మాకేం సంబంధం లేదు, ఇంత పెద్ద దుమారం రేగుతుంటే వైసీపీ ప్రభుత్వం నాకేం సంబంధం లేదని చెప్తాను. ఈ జిల్లా వ్యాప్తంగా అనేక భూ కబ్జాలు జరిగినాయని పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒంగోలు కాకుండా కొత్తగా మార్కాపురం, కనిగిరి నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. మార్కాపురం ఎమ్మెల్యే తన తమ్ముడు ఆగడాలు ఎక్కువైపోయినాయని చెప్పి మార్కాపురంలో సిట్టు వేశారు. కనిగిరిలో కూడా ఎమ్మెల్యే అనుచరులు ఎక్కువ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని సిట్టు వేశారు. అంటే వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే ఈ జిల్లాలో భూ కబ్జాలకి, భూ దందాలకి పాల్పడుతూ ఉన్నారు. అందులో భాగమే ఒంగోలు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వైసీపీ నాయకులే ఇది మొత్తం చేస్తూ ఉన్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మేము కోరుతా ఉన్నాం, ఇదేదో సిఐడి డిపార్ట్మెంట్కి అప్పచెప్పి, వైసీపీ ప్రభుత్వ జోబు సంస్థకు అప్పచెప్పి, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న సంస్థకు అప్పచెప్పి ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూడడం అనేది ఇది సరైన చర్య కాదు. కాబట్టి మేము సిబిఐకి అప్పచెప్పడం ద్వారా, ఇది న్యాయమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో, ఎవరైతే ఏ ప్రభుత్వ యంత్రాంగం, ఏ ప్రభుత్వంలో ఉండే అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలికితీయాలి. వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇది ఎవరో తప్పుకోవడానికి, లేకపోతే బయటికి పోవడానికి, ఇది నాది కాదని చెప్పి, ఇది నాకేం సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలంటే వెంటనే సిబిఐకి అప్పచెప్పాలి. సిబిఐకి అప్పచెప్పడం ద్వారా విచారణ జరిపించాలి. బాధ్యులందరి మీద శిక్షించాలి. బాధ్యులందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఐగా ప్రకాశం జిల్లా సమితిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే ఇలా అందరికీ అర్థమవుతుంది. ఈరోజు అన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా, ప్రజలకు ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తుల ద్వారా ఈరోజు సమాజానికి, ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకోకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంఓ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. రెవెన్యూ యంత్రాంగం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కుమ్మక్కు కాకోకుండా ఈ అక్రమాలు చేయడానికి సాధ్యం కాదు. వెంటనే అధికారుల మీద కూడా చర్య తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో అక్రమాలు జరగకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే ఎవరైతే ఈ భూములు నష్టపోయారో వాళ్ళందరికీ సిపిఐ అండగా ఉండి వాళ్ళ తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది మీకు తెలియజేస్తాం. ఒంగోలు నగరంలోని నెహ్రూ కాలనీ రామాలయం వద్ద దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకొని దసరా నవరాత్రులు 57 నాయకులు సురేష్ జల్లిపల్లి ఆధ్వర్యంలో మరియు దుర్గమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నగర మేయర్ గంగాడ సుజాతకు జల్లిపల్లి సురేష్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి చదువుల తల్లి సరస్వతి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జల్లిపల్లి సురేష్ దుర్గమ్మ కమిటీ సభ్యులు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద
చందు డ్యాన్స్ అకాడమీ బృందం వారిచే భరతనాట్యం, కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం చెందిన 40 మంది కళాకారులచే ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మండపం వద్ద విద్యుత్ కాంతులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, చప్పిడి శ్రీను, మునిస్వామి, అంజయ్య, మల్లి, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు మరియు నెహ్రూ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. విశేషణ విశిష్ట మాతావాసిని విశ్వమాత క్షీరోద కమల కోమల సంకల్ప సిద్ధిరస్తు శ్రీ సరస్వతి కృపా కటాక్ష సిద్ధిరస్తు ఆదికేల నివేదనం నారాయణం నమోస్తుతే. అంటావు కదా దేవస్య ధీమహి ధియో నో ప్రచోదయాత్. శ్రీ దుర్గా కృపా కటాక్ష శ్రీ సరస్వతి అనుగ్రహ సిద్ధిరస్తు. జై దుర్గా భవానీకి, జై దుర్గా దేవికి, జై సరస్వతీ దేవికి. లక్ష్మీ కటాక్ష సరస్వతి అనుగ్రహ దుర్గా కృపా కటాక్ష సిద్ధిరస్తు. దీర్ఘమాయు పైకి అనుకమ్మ తప్పని తగిలేదు. సురేష్ అన్న ముందుకురా. కొట్టండి. ఓం శతమానం భవశతాయుష్యాయుష్ పురుషేంద్ర ప్రతిష్టతి. మనోభిష్ట మనో సంకల్ప శ్రీ నవదుర్గా కృపా కటాక్ష గోత్రాభివృద్ధిరస్సు మనో సంకల్ప సిద్ధిరస్సు. దీర్ఘమాయు. మేడం ఒకసారి నిలబండి, ఇటు చూడమ్మ. ఇచ్చోండి ఇచ్చోండి ఇచ్చోండి. ఓకే ఓకే మేడం. మేడం ఒకసారి చూడండి. మీరు బుక్ మార్చిన నేను చెప్పేటప్పుడు చక్కగా 2 నిమిషాలైనా మనసు ఇక్కడ పెట్టుకొని చేసుకోండి. అది ఓం ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఓం గురు బ్రహ్మ గురు ఓం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి. స్థానాంతరస్మోత విన్నపం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుద్ధం సమర్పయామి. దివ్య శ్రీ అది ఊరికే ఈ ఫింగర్ ఇట్లాని అటగలు ఈ ఫింగర్ శ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి కపిలాయ నమః, గజకర్ణాయ నమః, రాజాయ నమః.
विद्यराजाय नमः गणाधिपतये नमः ओम धूपमार्घापयामि ओम भोगवत्सदत्तरविर्वेण्यं बद्धो దాంట్లో ఉంచేసి ఆ బెల్లం మీద కవర్ తీసి లేకపోతే ఇచ్చేది కవర్ దక్షిణాయనే లక్ష్మీవాసరే హలో మా చాలా కన్నుల ముందుగా కూడా వాళ్ళు ప్రదర్శింపబడతారు. హలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన నెహ్రూ నగర్ పుర ప్రజలందరికీ మరీ తెలియజేస్తున్నాము. ఈ చిన్నారులకి మన హర్షధ్వానాలే వాళ్ళకి గొప్ప గొప్ప రివార్డులు కాబట్టి మీరు వాళ్ళ యొక్క ప్రదర్శన అయిపోయిన వెంటనే మీ హర్షధ్వానాలతోటి వాళ్ళని ఉత్తేజపరిచి ఇంకా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరే మీ హర్షధ్వానాలతోటి తెలియజేయాలని మరి కైలాసవాసుని గణమెత్తి కీర్తి కైలాసవాసుని గణమెత్తి కీర్తింపై ఈరోజు దేవి నవరాత్రుల్లో ఉత్సవాలు మనము మరి నగరపాలక సంస్థలు అన్ని చోట్ల కూడా చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా 50 డివిజన్లో మరి జల్లిపల్లి సురేష్ గారు డివిజన్ అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో మరి వారి ఏరియాలో అమ్మవారు ఈరోజు సరస్వతి మాతగా అందరికీ కూడా దర్శనాలు ఇవ్వడము, మరి ఆ ఏరియా ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మరి పూజించడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి నేను కూడా వచ్చి అమ్మవారిని దర్శించి మరి వారి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏది ఏమన్నా ఇక్కడ ఎంత కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరి ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మరి పిల్లల చేత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితేనేమండి, అలాగే మరి పూజలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దసరా సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా మరి భక్తులందరికీ కూడా అలాగే మన నగరపాలక సంస్థ తరఫున అలాగనే మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దసరా పండగకి ముందుగానే మరి ఆ అమ్మవారు రోజుకొక రూపంలో వెలిసి భక్తులందరికీ కనువిందుగా కనిపిస్తూ మరి అందరు భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ మరి భక్తుల యొక్క కొంగు బంగారంగా మనం చెప్పుకున్నటువంటి ఈ నవరాత్రుల్లో మరి రోజుకొక అవతారం ఎత్తి ప్రజలందరికీ మరి వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము మరి అందరూ కూడా దసరా పండుగ బాగా జరుపుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా మరి ముందుకు రావాలని, అలాగే మీరు యొక్క అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఒంగోలు నగరం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో మరి తొలుతోగాలని, మరి ఇంకా రాబోయే రోజుల్లోనూ కూడా మన యొక్క నగరపాలక సంస్థ బాగా అభివృద్ధి చెంది మరి ఉన్న నగరాల్లో కంటే మన నెంబర్ 1 స్థానం నిలబడాలని ఆ దేవి మనకి అందరికీ కూడా సహాయము ఆశీస్సులు అందించాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామరచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు నగరంలోని 50 డివిజన్లో వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రిలో భాగంగా మరియు చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదలై బయటికి రావాలని కోరుకుంటూ చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారిగా అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మానేపల్లి గోవిందాచారి ఆధ్వర్యంలో మరియు బీసీసీఎల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర కాలనీలోని చిన్నపిల్లలకి పలకలు, బలపాలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. చంద్రబాబు త్వరగా అక్రమ కేసుల నుండి బయటపడాలని, అలాగే వారి ఆరోగ్యం మెరుగుపడాలని, ఆరోగ్యంగా ఉండాలని, ధైర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు.
బీసీసీఎల్ నాయకులు మానేపల్లి గోవిందాచారి, నిడమనూరు రమేష్, ఆవుల శ్రీను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు నిడమనూరి రమేష్, ప్రధాన కార్యదర్శి కుంచాల సీను, వెల్లటూరి వేణు, పిల్లి మధు, పెద్ద సింగ్ వెంకట్రావు, రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ ఆవుల శ్రీను, కోసూరు సీను, నరసింహ మరియు టీడీపీ నాయకులు. ఓం శ్రీ కనకదుర్గా దేవి దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పై నుండి జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మవు కదా, తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. బాగుందా? పొలం మారిందా? శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. ఆలస్యం అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఎదురా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే అరిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నువ్వు నెక్కేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా? తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. వచ్చి చెప్పకపోతే నేను వేద మానేసి జంజం తీసేస్తాను. చెప్పు. ఒరే, కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి. వారని ఆలయానికి వచ్చింది. రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? రెండు చేతులు కాదు, నా 8 చేతులు నీకిస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే. అభిషేకం చెయ్యి. ఆరో రోజు మన సరస్వతి అమ్మవారు వెంకటేశ్వర కాలంలో ఏం చేసి ఉన్నది. దీనిలో భాగంగా ఇవాళ టీడీపీ బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మానేపల్లి గోవిందాచారి మరియు నగర బీసీసీఎల్ అధ్యక్షులు నిడమనూరు రమేష్ గారు, మరి ఆవుల శ్రీను గారు, మరి కుంచాల శ్రీను గారు, వెంకట్రావు, వెల్లటూరు వేణు గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ పిల్లల్ని ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి వాళ్ళ బుక్కులు పెన్నులు పంపిణీ చేయడం జరిగినది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ పిల్లలు ఎంతో చదివి ఉన్నత విద్యావంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాజీ శాసనసభ్యులు దాంసుల జనార్దన్ గారి ఆదేశానుసారం నగర బీసీసీఎల్ కమిటీ చైర్మన్ నిర్మల రమేష్, ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాసరావు, గోవిందాచారి, వెంకట్రావు, మధు, మిగతా కమిటీ మెంబర్లు ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో పేద విద్యార్థులకు బుక్స్, పెన్నులు, బల్పాలు ఇవ్వటం చాలా సంతోషకర విషయం. ఈరోజు దేవి నవరాత్రులు, సరస్వతీదేవి అమ్మవారు అవతారం రోజు ఈ విధమైన పిల్లలకి చదువు విద్యలు అభివృద్ధి చెందాలని ఈ విధంగా చేయటం చాలా మంచి కార్యక్రమం. ఈ బీసీ నగర కమిటీ ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని, అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగుండాలని, అందరూ ఆరోగ్యం బాగుంటుంది. జనార్దన సూచనల మేరకు ఈరోజు వెంకటేశ్వర కాలనీలో ఉన్న దుర్గా మల్లేశ్వర అమ్మవారి గుడి దగ్గర చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్నులు అవి పంపిణీ చేయడం జరిగింది. కృపతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఆ దేవదేవతలను మనసారా ప్రార్థిస్తున్నాం. ఈరోజు
50వ డివిజన్లోని శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానం నందు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మన 50వ డివిజన్లో దామచర్ల జనార్దన్ అన్న గారి సూచనల మేరకు టౌన్ బీసీసీఎల్ నగర కమిటీ ఆధ్వర్యంలో, మన నిడవానూరి రమేష్ అన్న ఆధ్వర్యంలో, మన గోవిందాచారి, మరి మన వేణు, మన మధు అన్న, నరసింహ యాదవ్ అన్న, పెద్దసింగి వెంకటరావు గారు, మరి ఆవుల్ సీన్ అన్న తదితరులు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి పుస్తకాలు, పలకలు, బలపాలు, పెన్నులు, ఈరోజు 6వ రోజైన దేవీ నవరాత్రుల సందర్భంగా 6వ రోజు సరస్వతి అమ్మవారు రూపంలో ఉన్న అమ్మవారికి ఈరోజు మన పిల్లలకి అందరికీ పలకలు, పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు మంచి విద్యావంతులు తీర్చిదిద్దాలని, అలాగే ఈరోజు మన కార్యక్రమాన్ని నిర్వహించిన మన గోవిందాచారి గారికి, వాళ్ళ దంపతులకి మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీ మహాసరస్వతీ దేవి అయి నమః. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. స్థానిక వెంకటేశ్వర కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వాముల వారి దేవస్థానమునందు దసరా శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. ఈరోజు 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారు చదువుల తల్లి సరస్వతి విద్యార్థిని అందరూ కూడా చక్కని చదువుని, జ్ఞానాన్ని ప్రసాదించాలని ఈ రోజు మనకి నగర కమిటీ సంబంధించినటువంటి అధ్యక్షుల వారైనటువంటి ప్రధాన కార్యదర్శి మానేపల్లి గోవిందాచారి గారు వారికి చిన్నపిల్లలకి పుస్తకాలు మరియు పలకలు, బలపాలు వితరణ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, వారు భవిష్యత్తులో చక్కగా రాణించాలని వారికి పుస్తకాలు, పెన్నులు బహుకరణగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్ర బృందానికి వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని, చక్కని కరుణా కటాక్షం లభించాలని మా దేవాలయం నుంచి కోరుకుంటున్నాము. నమస్తే. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.